హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి యమ్మీ టేస్టీగా ఉండే మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ ఎలా చేయాలని చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటాయి. సబ్స్క్రైబ్లో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా చక్కగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 టొమాటోస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటాలు సరిపోతుంది. ఈ 2 టమాటాలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా ఈ 2 అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి, కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను పూర్తిగా ఇవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఈ ఆనియన్ అండ్ టొమాటోస్ అనేవి ఈ మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో 2 దాల్చిన చెక్క, ఒక చిన్నవి 2 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచి యాలకులు, 4 లవంగాలు యాడ్ చేసుకోండి. షాజీరా ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా అయితే సరిపోతుంది. ఇలా అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్ అన్నమాట. ఇది మన కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇవి మన మిక్సీ పట్టడం ద్వారా. ఇప్పుడైతే వేరొక ప్యాన్ తీసుకొని కుక్కర్లో, నేనైతే మటన్ కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క ఆనియన్ తీసుకోండి, చిన్నది. ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి. నేను మటన్ అయితే తీసుకున్నాను. మటన్ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ దాంట్లోనే ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడైతే యాడ్ చేశాను. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టిన తర్వాత ఈ ఆయిల్ వాటర్ అనేది పైకి వస్తుంది. మటన్లోని వాటర్ అంతా పైకి వస్తుంది అనమాట. ఈ మటన్ వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మాత్రం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే ముక్కలకు పట్టే విధంగా ఈ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఇందులో చక్కగా యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం చేసేది మటన్ గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంత కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఇలా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ అయితే, గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ అనేది 3 or 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మటన్ చాలా చక్కగా కుక్ అవుతుంది. కుక్కర్లో మటన్ కర్రీ చేయడం వల్ల చాలా చక్కగా కుక్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ఫైనల్గా ఇలా ఉంటుంది మటన్ కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.